హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటిన్యూ చేయండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ. సో ఫస్ట్ నేను నిఫ్టీ చార్ట్ పెట్టుకుంటాను. సో నిఫ్టీ వచ్చేసి వీక్లీ టైం ఫ్రేమ్ నుంచి అనాలిసిస్ చేసుకుందాం. సో దట్ మనం హయ్యర్ టైం ఫ్రేమ్ అనాలిసిస్ చేసుకుంటే కొంచెం మనకి వ్యూ అనేది ఇంకా క్లారిటీ దొరుకుతుంది. సో ఇక్కడ మనం వీక్లీలో చూస్తే కనుక నిఫ్టీ వచ్చేసి కంటిన్యూస్లీ 4 వీక్స్ నుంచి మనం చూస్తే మార్కెట్ అనేది నెగిటివ్లో ట్రేడ్ అవుతుంది. బట్ ఈ వీక్ వచ్చేసరికి మార్కెట్ అనేది ఒక దోజీ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ ఫామ్ చేసింది మార్కెట్ అనేది. సో బేరిష్ క్యాండిలే, బట్ ఒక రివర్సల్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ ఫామ్ చేసింది మార్కెట్. సో ఎందుకు అంటే మార్కెట్ అనేది ఆల్మోస్ట్ ఒక స్ట్రాంగ్ బ్రేక్అవుట్ లెవెల్ దగ్గర ఉంది మార్కెట్. సో ఇక్కడ మనం ప్రీవియస్లీ మనం చూసామనుకోండి వీక్లీలో, ఇది ఒక క్యాండిల్ వచ్చేసి స్ట్రాంగ్గా మార్కెట్ మూవ్ అయిన క్యాండిల్, దాని ఎగ్జాక్ట్లీ మార్కెట్ హై దగ్గరలో ఉంది. సో హై వచ్చేసి మనకు ఒక సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తుంది. అది వచ్చేసి 19,300 లెవెల్ ఆర్ జోన్ అనుకోండి. ఆల్మోస్ట్ ఆల్ 19,300 to 19,250 ఆ జోన్ అంతా కూడా ఒక సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తుంది వీక్లీలో. అండ్ మార్కెట్ ఇక్కడ నుంచి అప్ సైడ్ ఎప్పుడైతే మార్కెట్ 20,000 లెవెల్ నుంచి రిజెక్ట్ చేసిందో డౌన్ సైడ్ కంటిన్యూస్లీ వచ్చింది కాబట్టి ఇక్కడ ట్రై చేస్తారు బయర్స్ హోల్డ్ చేయడానికి. బికాస్ మార్కెట్ అనేది ఈ ప్రీవియస్లీ మనం చూసామనుకోండి ఈ క్యాండిల్లో స్ట్రాంగ్ బయింగ్ ఉంది. సో ఈ స్ట్రాంగ్ బయర్స్ ఉన్న క్యాండిల్, సో దాని హై ఒక సపోర్ట్ లేక యాక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో మార్కెట్ అనేది ఈ లెవెల్లో బయర్స్ అండ్ సెల్లర్స్ బోత్ ఆర్ ఈక్వల్గా ఉండే ఛాన్స్ ఉంటుంది. సో అదే మనకి ఈ వీక్లో కనిపిస్తుంది. ఎందుకంటే సెల్లర్స్ ఏం చేస్తున్నారు, కిందికి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నారు, బయర్స్ ఏం చేస్తున్నారు, హోల్డ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో అందుకోసం ఇక్కడ ఒక రివర్సల్ క్యాండిల్ మనకి వీక్లీలో ఫామ్ అయింది. సో ఇక్కడ ఇంపార్టెంట్ లెవెల్ వచ్చేసి 17,300 to 17,250 లెవెల్ ఇంపార్టెంట్ లెవెల్. ఒకవేళ ఇది వీక్గా మార్కెట్ ఉండి బ్రేక్ డౌన్ అయిందనుకోండి, సో మన డైలీ టైం ఫ్రేమ్లో చూసుకుంటే కనుక ఈ క్యాండిల్లో అంతా కూడా గ్యాప్స్ ఉన్నాయి. అంటే డైలీ టైం ఫ్రేమ్లో మీకు చూపిస్తాను. సో గ్యాప్స్ ఉన్నాయి, ఆ గ్యాప్స్ అంతా కూడా రీఫిల్ చేయడానికి రావచ్చు. అండ్ అప్రాక్సిమేట్లీ అప్ టు 19,000 లెవెల్ సైకలాజికల్ సపోర్ట్ వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ వీక్ లో కనుక బ్రేక్ అయిందనుకోండి, నెక్స్ట్ వీక్లో మనకి ఏదైతే వచ్చే ఈ వీక్లో మనకి 19,000 లెవెల్ వరకు మార్కెట్ మనం చూసే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్తే 19,500 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అండ్ 19,600 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. ఈ టూ లెవెల్స్ చాలా ఇంపార్టెంట్ నిఫ్టీలో. ఈ లెవెల్స్ పైకి వెళ్ళింది అనుకోండి మార్కెట్ ఫర్దర్ అప్ సైడ్ మార్కెట్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఎందుకు అంటే రీజన్ కూడా సింపుల్, కంటిన్యూస్లీ మార్కెట్ ఇక్కడ నుంచి చూసామంటే డౌన్ సైడ్లో ఉంది. సో ఇక్కడ నుంచి మార్కెట్లో ఒక ట్రెండ్ అండ్ డ్రా అవుతుంది. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్ అయింది అనుకోండి, స్ట్రక్చర్ అనేది చేంజ్ అయిపోతుంది. అంటే లోవర్ హై అండ్ లోవర్ లో స్ట్రక్చర్ కాస్త మనకి హయ్యర్ హై అండ్ హయ్యర్ లో ఒక స్ట్రక్చర్ పడుతుంది. దాని తర్వాత మనకి డైలీ టైం ఫ్రేమ్లో చూసినట్టయితే మనకు ఒక కన్ఫర్మేషన్స్ వస్తాయి. ఇది మనకి వీక్లీ క్యాండిల్స్లో కాబట్టి మనం వీక్లీ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాతనే మనం దాన్ని చెప్పగలుగుతాం. సో ఓవరాల్గా మనకి ముందే ఇండికేషన్ దేంట్లో వస్తుంది, డైలీ టైం ఫ్రేమ్ పిక్చర్లో వస్తుంది. యాజ్ ఆఫ్ నో వీక్లీ టైం ఫ్రేమ్లో చూస్తే నెగిటివ్లో ఉంది. సో డైలీ టైం ఫ్రేమ్లో కనుక మార్కెట్ 19,500 ఆర్ 19,600 పైన ట్రేడ్ అవుతుంది అనుకోండి, మార్కెట్ టర్న్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అప్ సైడ్లో. అండ్ డౌన్ సైడ్లో 19,250 ఆర్ 19,300 ఆల్రెడీ మార్కెట్ అనేది 19,300 దగ్గరలో ఉంది. సో 19,250 బిలో బ్రేక్ డౌన్ అయ్యి మార్కెట్లో ట్రేడ్ అవుతుంది అనుకోండి, సో మార్కెట్ 19,000 లెవెల్ని కూడా రీటెస్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది నిఫ్టీ. ఇది మనకి వీక్లీ టైం ఫ్రేమ్ బేసిస్ పైన. స్టిల్ మనం చూసామనుకోండి హయ్యర్ టైం ఫ్రేమ్లో లాంగ్గా మనం చూసామనుకోండి, మార్కెట్ కొద్దిగా జూమ్ చేసి చూసినట్టయితే స్టిల్ ఇంకా కూడా మనకి చార్ట్ అనేది బేరిష్ కనిపించేది. లాంగర్ పిక్చర్లో మనం చూసామనుకోండి స్టిల్ మనకి బేరిష్ కనిపించేది. స్టిల్ మనకి చార్ట్ వచ్చేసి బుల్లిషే కనిపిస్తుంది. ఎందుకంటే చూడండి మార్కెట్ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళింది. లాంగర్ పీరియడ్ ఆఫ్ టైం పిక్చర్ మనం చూసామనుకోండి జస్ట్ రిట్రేస్మెంట్ కనిపిస్తుంది బుల్లిష్ ప్యాటర్న్లో. అండ్ ఇక్కడ నుంచి కూడా మార్కెట్ సపోర్ట్ తీసుకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో మార్కెట్ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంది అనుకోండి, ఫస్ట్ మనకి కన్ఫర్మేషన్ 19,500 19,600 ఇస్తుంది డైలీ టైం ఫ్రేమ్లో. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ టర్న్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఒకవేళ ఇక్కడ నుంచి బ్రేక్ డౌన్ అయితే మార్కెట్ మళ్ళీ 19,000 లెవెల్ వరకు రావచ్చు. అది బ్రేక్ అయింది అనుకోండి, ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ ఆ లెవెల్ని మార్కెట్ టెస్ట్ చేసింది కాబట్టి, సో మోస్ట్లీ ఆ లెవెల్ దగ్గర మార్కెట్ ఫ్రెష్ జోన్ కాబట్టి మార్కెట్ అక్కడ నుంచి అప్ సైడ్లో వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ అది వెళ్ళలేదు అనుకోండి, అప్పుడు మార్కెట్ అనేది 19,000 సైకలాజికల్ లెవెల్ బ్రేక్ అయితే ఫర్దర్గా మనం
అనాలిసిస్ చేద్దాం. ఒకవేళ మార్కెట్ డౌన్ సైడ్ వస్తుందా లేకుంటే మార్కెట్ అక్కడ నుంచి హోల్డ్ చేస్తుందా అనేది. యాజ్ ఆఫ్ నో అయితే మార్కెట్ అనేది ఒక ఇంపార్టెంట్ లెవెల్ దగ్గర ఉంది, 19,300 to 19,250 లెవెల్. సో ఇలాంటి టైంలో ఏంటంటే మార్కెట్లో బయర్స్ కానీ సెల్లర్స్ కానీ డెసిషన్ తీసుకోవడానికి కొద్దిగా కష్టం అవుతుంది. కాబట్టి మీరు కూడా ట్రేడ్ చేసేటప్పుడు క్వాంటిటీ అనేది చాలా తక్కువ పెట్టి ప్లాన్ చేయండి ఇక్కడ నాన్ ట్రెండింగ్ డేస్లో, ఓకేనా. సో ఈ వీక్లీ టైం ఫ్రేమ్ పిక్చర్ వచ్చేసి ఓవరాల్గా చూస్తుంటే మార్కెట్ లాంగర్ టైం పీరియడ్ ఆఫ్ టైం నుంచి చూస్తే బుల్లిష్ ఉంది, బట్ షార్ట్గా మనం 4 వీక్స్ నుంచి చూస్తే బేరిష్ ఉంది. అండ్ ఇక్కడ మనకు వచ్చేసి ఏదైతే హై ఈ క్యాండిల్ ఉందో ఈ క్యాండిల్ హై వచ్చేసి మనకు ఒక సపోర్ట్లకి యాక్ట్ చేస్తుంది. సో సపోర్ట్లకి యాక్ట్ చేస్తారంటే ఈ లెవెల్లో అనేది సెల్లింగ్, అంటే మనం బేరిష్ ఉన్నా సరే మార్కెట్లో ఎక్కువ క్వాంటిటీలో ట్రేడ్ చేయకండి, తక్కువ క్వాంటిటీలో మాత్రం ట్రేడ్ చేయండి. ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి రివర్స్ అయ్యే ఛాన్సెస్ ప్రాబబిలిటీ చాలా ఎక్కువగా ఉన్నాయి, నేను చెప్పేది అదే. అండ్ అదేవిధంగా మనం బ్యాంక్ నిఫ్టీ వీక్లీ చూసుకుందాం, దాని తర్వాత నిఫ్టీ వీక్లీ చూసుకుందాం, తర్వాత డైలీ టైం ఫ్రేమ్ వీక్లీ చూసుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాం. సో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీకి వచ్చేస్తే బ్యాంక్ నిఫ్టీ కేసు కూడా సిమిలర్. సో మార్కెట్ అనేది కంటిన్యూస్లీ 4 వీక్స్ నుంచి మనం చూసామనుకోండి మార్కెట్ అనేది డౌన్ సైడ్లో ఉంది. ఈ క్యాండిల్లో చూడండి, సో ఏదైతే మనకి 3 క్యాండిల్స్ అనేది చాలా బిగ్గా ఉన్నాయి, బట్ ఈ వీక్ క్యాండిల్ వచ్చేసి మనకు చూసినట్టయితే చాలా చిన్న క్యాండిల్గా ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మార్కెట్ అనేది ఇక్కడ మనం చూసినట్టయితే బాడీలా ఉండి అప్ సైడ్లో డౌన్ సైడ్లో విక్ అనేది ఉంది. సో ఇక్కడ బయర్స్ అండ్ సెల్లర్స్ బోత్ ఆర్ ఈక్వల్గా ఉన్నారు అని చెప్పి మనకి క్లియర్లీ కొంచెం ఇండికేషన్ ఇస్తుంది. అండ్ ఇది కూడా ఇంపార్టెంట్ జోన్ అండి, ఎందుకంటే ఇక్కడ మనం చూసామనుకోండి మార్కెట్ అనేది ఇక్కడ ప్రీవియస్లీ మనం హిస్టారికల్ డేటా చూస్తే ఇక్కడ మనం ప్రీవియస్లీ 43,500 అండ్ 43,300 ఇది మనకి లోస్ ఉన్నాయి. అండ్ అప్ సైడ్లో మనం చూసామనుకోండి అరౌండ్ 44,500 లెవెల్ అనేది ఇది. ఈ 1000 పాయింట్స్ రేంజ్లో మార్కెట్ అనేది అండ్ జూన్లో ఆర్ మేలో మనం చూసామనుకోండి 4 వీక్స్ టు 5 వీక్స్ 6 వీక్స్ అనుకుంటా, 6 వీక్స్ ఇక్కడ మనం చూస్తే 6 వీక్స్లో మార్కెట్ అనేది ఇదే రేంజ్లో ట్రేడ్ అయ్యి బ్రేక్అవుట్ అయింది. ఎగ్జాక్ట్లీ మార్కెట్ అనేది ఇప్పుడు అదే రేంజ్లో ట్రేడ్ అవుతుంది. సో ఇలాంటి రేంజ్లో మార్కెట్ అనేది సైడ్ వేస్ ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి ట్రెండింగ్ ఉండే కన్నా. సో ఇది వచ్చేసి మనకి ఆప్షన్ సెల్లర్స్కి బెనిఫిటెడ్ ఉంటుంది ఇలాంటి జోన్స్, ఆప్షన్ బయర్కి చాలా తక్కువ బెనిఫిటెడ్ ఉంటుంది ఇలాంటి జోన్స్లో. సో ఇలాంటి జోన్స్లో మనం ఏం చేయాలంటే క్వాంటిటీ తక్కువ పెట్టి ప్లే చేయాలి అంతే. సో ట్రెండింగ్ మార్కెట్స్ని క్యాప్చర్ చేయండి. ఎవ్రీడే ట్రెండింగ్ మార్కెట్ ఉండదు, ఎవ్రీడే మీరు ట్రేడ్ చేసినాయి 100% హిట్ అవుతాయని కూడా కాదు, ఎందుకంటే ఆప్షన్ బయింగ్లో డికే అవుతుంది కాబట్టి. సో మార్కెట్స్ అనేది సైడ్ వేస్లో ఉన్నప్పుడు ప్రీమియమ్స్ డికే వల్ల కూడా స్టాప్ లాసెస్ అంటాయి అండ్ మీరు ఎగ్జిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీలో అయితే చాలా ఎక్కువగా అవుతుంది. నిఫ్టీలో మీరు ఆల్మోస్ట్ ఏ లెవెల్స్ దగ్గర తీసుకున్నారో ఆ లెవెల్స్ని బట్టి మీరు స్టాప్ లాస్ హంటింగ్ అనేది జరుగుతుంది. యాజ్ ఆఫ్ నో ఇక్కడ మనకు డౌన్ సైడ్లో చూస్తే మార్కెట్ అనేది 43,500 సపోర్ట్ ఉంది, 43,300 సపోర్ట్, ఈ రెండు మార్క్ చేసుకొని పెట్టుకోండి. అండ్ అప్ సైడ్లో 44,500 రెసిస్టెన్స్ ఉంది. అండ్ దానికన్నా పైకి వెళ్తే 45,000 లెవెల్. సో ఇక్కడ కూడా ఇంపార్టెంట్ ఏంటంటే ఏదైతే మనకి ఇవాళ వీక్ లో అండ్ హై అవుతుందో అది రెండు ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ మనకి వీక్లీ లో చూస్తే 43,600 వరకు వచ్చింది. అండ్ అప్ సైడ్లో చూస్తే 44,200 అండ్ 44,200 అండ్ 44,500 పైకి వెళ్ళింది అనుకోండి మార్కెట్లో ఒక రివర్సల్ మనం చూడొచ్చు అప్ సైడ్లో. అండ్ డౌన్ సైడ్లోకి వచ్చేసరికి మార్కెట్ ఏదైతే ఈ జోన్ ఉందో ఈ జోన్ బ్రేక్ చేసింది అనుకోండి, సో సెల్లింగ్ ప్రెషర్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ అప్ టు 43,000 లెవెల్ వరకు ఈ రెండు బ్రేక్ అయితే అప్పుడు 43,000 లెవెల్ వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది మనకి బ్యాంక్ నిఫ్టీలో. సో ఇక్కడ మనము ఈ బ్యాంక్ నిఫ్టీ కూడా లాంగర్ పిక్చర్ నుంచి చూసామనుకోండి, అంటే కింది నుంచి మనం చూస్తే బ్యాంక్ నిఫ్టీ కూడా మనకి స్టిల్ ఇంకా కూడా ఒక బుల్లిష్ సైన్లోనే ఉంది. ఇక్కడ నుంచి మనం చూడండి డౌన్ సైడ్లో మార్కెట్ కన్సాలిడేషన్ అయ్యి బ్రేక్అవుట్ అయ్యి అండ్ ఇక్కడ హయ్యర్ హైస్ చేస్తూ మార్కెట్ వెళ్ళింది. ఇంకా ఆల్ టైమ్ హైస్ టచ్ చేసిన తర్వాత ఇది షార్ట్ రిట్రేస్మెంట్, మార్కెట్ అనేది ఒక రిట్రేస్మెంట్ ఫేజ్లో ఉంది. అండ్ ఇక్కడ కూడా మార్కెట్లో అనేది ఒక సపోర్ట్ లెవెల్ దగ్గర యాక్ట్ చేస్తుంది. మార్కెట్స్ ఒక సపోర్ట్ తీసుకోవడానికి యాక్ట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ క్వాంటిటీ ఎక్కువ పెట్టి మాత్రం ప్లే చేయకండి. అండ్ ఇక్కడ నుంచి ఇంపార్టెంట్ మార్కెట్ అనేది ఇక్కడ నుంచి మార్కెట్ ఒకవేళ రివర్స్ తీసుకొని అప్ సైడ్ వెళ్తుందా లేకుంటే మార్కెట్ అనేది డౌన్ సైడ్ వస్తుందా అనేది మార్కెట్ డెసిషన్ తీసుకోవాలి. ఒకవేళ మార్కెట్ డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి ఇంకా మార్కెట్లో ట్రెండ్ చేంజ్ అయ్యి మార్కెట్ అనేది డౌన్ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆ ట్రెండ్ ఎప్పుడు చేంజ్ అవుతుందంటే ఈ కన్సాలిడేషన్ జరిగి బ్రేక్అవుట్ అయిన లెవెల్ ఉంది కదా అది డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి మార్కెట్ కొద్దిగా డౌన్ సైడ్ రావచ్చు, అప్పుడు అరౌండ్ 42,000 లెవెల్ వరకు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది మనం ఓవరాల్గా చెప్తుంది వీక్లీ టైం ఫ్రేమ్. వీక్లీ టైం ఫ్రేమ్ అంటే ఈ వీకే జరుగుతుందని కాదు, సో వచ్చే వీక్స్ కూడా జరిగే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే వీక్లీలో మనకి
ఫైవ్ ట్రేడింగ్ డేస్ ఉంటాయి. సో ఇక్కడ మనకి 5 ట్రేడింగ్ డేస్లో మనకి మార్కెట్ అనేది ఎగ్జాక్ట్లీ 42,000 చెప్పాను కదా, 42,000 వరకు వచ్చేస్తుందా అన్నట్టు, అది కాదు. సో వీక్లీలో మనకి వచ్చే ఛాన్స్ ఉంటాయి, అంటే ఈ వీక్ రావచ్చు, లేకుంటే నెక్స్ట్ వీక్ రావచ్చు, లేకుంటే దానికన్నా ముందు వీక్ రావచ్చు. సో ఓవరాల్ పిక్చర్ అనేది చెప్తున్నాను మీకు ఇప్పుడు. సో ఇది మనకి హయ్యర్ పిక్చర్ టైం ఫ్రేమ్లో ఉంది కాబట్టి మనకు ఏంటంటే మనము ఒక డీప్ అనాలిసిస్ చేసామనుకోండి, సో మనకి ఒక పిక్చర్ ఐడియా ఉంటుంది మనం ఇంట్రాడేలో ఎలా ప్లే చేయాలనేది. సో దట్ మనం హయ్యర్ టైం ఫ్రేమ్ అనాలిసిస్ చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ హయ్యర్ టైం ఫ్రేమ్స్ ఏం చూపిస్తున్నాయి మనకి, సో హయ్యర్ టైం ఫ్రేమ్స్ వచ్చేసి మనకి లిటిల్ బిట్ సపోర్ట్స్ లెవెల్ దగ్గర ఉన్నాయి మార్కెట్ ఇప్పుడు. సో కన్సాలిడేషన్ జోన్ దగ్గర ఉన్నాయి. సో ఆప్షన్ బయింగ్ చేస్తుంటే కనుక క్వాంటిటీ తక్కువ పెట్టి మాత్రం ప్లే చేయండి. సో ఇది ఒక సపోర్ట్స్ లెవెల్ అండ్ సపోర్ట్ లెవెల్స్ ఆల్రెడీ ఇచ్చాను, నోట్ చేసుకోండి మీరు. అండ్ అదేవిధంగా ఫిన్ నిఫ్టీ కోసం, ఫిన్ నిఫ్టీ కూడా సిమిలర్ కేస్ బ్యాంక్ నిఫ్టీ లాగానే. సో ఇక్కడ ఫిన్ నిఫ్టీ చూసుకున్నట్టయితే ఫిన్ నిఫ్టీ ఇక్కడ మనం కంటిన్యూస్లీ ఫిన్ నిఫ్టీ కూడా 4 వీక్స్ నుంచి కూడా మార్కెట్ డౌన్ సైడ్ ఉంది. అండ్ ఇది ఈ వీక్ కూడా మార్కెట్లో లిటిల్ బిట్ ఇంకెక్కువనే, ఈ క్యాండిల్స్తో కంపేర్ చేస్తే తక్కువ, బట్ ఫిన్ నిఫ్టీ కూడా బాగానే బేరిష్లో ఉంది. అండ్ ఇక్కడ కంటిన్యూస్లీ 4 వీక్స్ నుంచి, అండ్ ఇది కూడా ఒక కన్సాలిడేషన్ సైడ్ వేస్ ప్లేస్లో ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మార్కెట్ లెవెల్ని టెస్ట్ చేసి బ్రేక్ అయింది. అండ్ ఇక్కడ కూడా మార్కెట్ కంటిన్యూస్లీ హోల్డ్ చేయడానికి ట్రై చేసింది. ఎగ్జాక్ట్లీ మనం అదే జోన్ దగ్గర ఉన్నాం. సో ఇక్కడ బయ్యర్స్ అండ్ సెల్లర్స్ అనేవాళ్ళు ఈక్వల్గా ఉన్నారు. సో ఇలాంటప్పుడు మార్కెట్లో కరెక్ట్ ప్రిడిక్షన్ చేయడం చాలా కష్టం. సో దట్ ఇక్కడ ఏంటంటే క్వాంటిటీ తక్కువ పెట్టి మాత్రమే ప్లాన్ చేయండి. సో హై క్వాంటిటీస్లో ఆప్షన్ బయింగ్ చేయకండి, అవాయిడ్ చేయండి. ఓన్లీ ట్రెండింగ్ మార్కెట్స్ లైక్ ఈ వీక్ ట్రెండ్, ఇంతకుముందు మనం వీక్స్లో చూసామనుకోండి 3 వీక్స్ కూడా మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉండే అండ్ మంచి బిగ్ క్యాండిల్స్ ఉన్నాయంటే మంచి మూమెంటం ఉండే, దాంట్లో మీరు క్యాప్చర్ చేసుకున్నారు. సో ఇక్కడ చూడండి, ఇది బులిష్ క్యాండిల్ ఉంది ఈ వీక్లో. సో బులిష్ క్యాండిల్లో ఏముండే, మార్కెట్ ఆ వీక్ అంతా కూడా స్ట్రాంగ్ మూమెంటం ఉండే కాబట్టి దాంట్లో క్యాప్చర్ చేసుకోగలిగారు ఆప్షన్ బయర్స్. అండ్ ఇక్కడ మార్కెట్లో 6 వీక్స్ మార్కెట్ ఇక్కడ సైడ్ వేస్లో ఉండే. సో ఇలాంటి టైంలలో మీరు స్టాప్ లాస్ చాలా ఎక్కువ జరుగుతుంది అండ్ మీ క్యాపిటల్ కూడా లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇలాంటి టైంలో క్వాంటిటీ తక్కువ పెట్టి ట్రేడ్ చేయడానికి ట్రై చేయాలి. సో మీరు ప్రొటెక్షన్ చేసుకోవాలి మీ క్యాపిటల్ని. సో ఇలాంటి వీక్స్లో, సో మార్కెట్ ఇలాంటి జోన్స్లో ఉన్నప్పుడు మాత్రము మీరు సేఫ్గా ప్లే చేయడానికి ట్రై చేయండి. అండ్ ఇక్కడ మనం ఆల్మోస్ట్ అదే జోన్ దగ్గర ఉన్నాం, సపోర్ట్స్ లెవెల్ దగ్గర ఉన్నాం. ఆల్మోస్ట్ 19,481లో మార్కెట్ ఉంది. సో ఇక్కడ వచ్చేసి డౌన్ సైడ్లో మనం చూసినట్టయితే 19,200 సపోర్ట్ ఉంది ఫిన్ నిఫ్టీలో అండ్ 19,100 సపోర్ట్ ఉంది ఫిన్ నిఫ్టీలో. అండ్ అప్ సైడ్లో మనం చూసినట్టయితే 19,600 అండ్ 19,700 రెసిస్టెన్స్ ఉంది ఫిన్ నిఫ్టీలో. సో ఫిన్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ సపోర్ట్స్ లెవెల్ దగ్గర ఉన్నాయి. ఈ సపోర్ట్స్ బ్రేక్ అయితే ఫర్దర్ డౌన్ సైడ్ రావచ్చు అప్ టు 19,200 అండ్ 19,100. అండ్ అప్ సైడ్లో మార్కెట్ బ్రేక్ అయింది అనుకోండి, సో 19,600 19,700 ఇంపార్టెంట్ లెవెల్ వీక్లో. ఇది దీని పైకి వెళ్తే మార్కెట్ అప్ సైడ్లో చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇది మనకి వీక్లీ టైం ఫ్రేమ్ పిక్చర్. అండ్ అదేవిధంగా డైలీ టైం ఫ్రేమ్ చూసుకుందాం ఇప్పుడు. సో డైలీ టైం ఫ్రేమ్ కోసం, సో ఫస్ట్ నిఫ్టీ నుంచి మళ్ళీ డైలీ టైం ఫ్రేమ్. సో ఇక్కడ డైలీ టైం ఫ్రేమ్ చూస్తుంటే మనకేం కనిపిస్తుందో మీరే క్లియర్లీ అర్థమైపోతుంది. సో ఇక్కడ చూడండి, డైలీ టైం ఫ్రేమ్ అంటే మనకి నిన్న ఫ్రైడే రోజు మార్కెట్ చూసామనుకోండి, సో చాలా టఫ్ ఉండే ఇంట్రాడే ప్లే చేయడానికి ఫ్రైడే రోజు. సో ఇక్కడ దోజీ క్యాండిల్, సో దోజీ క్యాండిల్ అంటే రివర్సల్ క్యాండిల్. ఇక్కడ బయర్స్ అండ్ సెల్లర్స్ బోత్ ఆర్ ఈక్వల్గా ఉన్నారని చెప్పి మనకి ఇక సైన్ అనేది చూపిస్తుంది దోజీ క్యాండిల్. ఎగ్జాక్ట్లీ మార్కెట్ 19,300 సపోర్ట్స్ దగ్గర క్లోజ్ అయింది. అండ్ ఇక్కడ చూడండి, మార్కెట్ అనేది ఇది ఇంపార్టెంట్ జోన్. ఈ మార్కెట్ ఇక్కడ కూడా అదే బిహేవ్ చేసింది. ఇక్కడ మనకు ప్రీవియస్లీ హిస్టారికల్ డేటా చూస్తే, సో మార్కెట్ అనేది ఇలాంటి టైంలో కన్సాలిడేషన్ ఫేస్లో ఇక్కడ మార్కెట్లో టఫ్ ఉంటుంది ట్రేడింగ్ చేయడానికి. సో క్వాంటిటీ తక్కువ పెట్టి ట్రేడ్ చేయండి. సో రేపు మార్కెట్లో ఎలా ఉంటుందో మార్కెట్లో అర్థం చేసుకుందాం మనం. సో ఇక్కడ 19,400 లెవెల్ మార్కెట్లో హై ఉంది అండ్ డౌన్ సైడ్లో మనం చూసామనుకోండి ఆల్మోస్ట్ 19,250 లెవెల్ అనేది మనకి సపోర్ట్ ఉంది. సో మార్కెట్ అనేది ఈ మధ్యలో ఉందనుకోండి, అవాయిడ్ చేయండి. ఒకవేళ మార్కెట్ ఇది బ్రేక్ చేస్తే 19,500 ఇక్కడ మనకి 3 క్యాండిల్స్ ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉన్నాయి. ఈ లెవెల్ పైకి వెళ్ళింది అనుకోండి, మనకి ఒక కన్ఫర్మేషన్ వస్తుంది 19,500 పైకి వెళ్తే అప్పుడు మనం సిఈ సైడ్ ప్లాన్ చేయొచ్చు. అండ్ డౌన్ సైడ్ 19,250 లెవెల్ బిలో వచ్చింది అనుకోండి, మనం ఇక్కడ గ్యాప్స్ ఉన్నాయి. మీరు చూసారా గ్యాప్స్ ఉన్నాయి, నేను డైలీ టైం ఫ్రేమ్లో చూపిస్తానని చెప్పాను కదా. సో ఇక్కడ చూడండి, మార్కెట్ అనేది ఇక్కడ గ్యాప్ అప్స్ వచ్చి మార్కెట్ అనేది కంటిన్యూస్లీ అప్ సైడ్ వెళ్ళింది. సో మార్కెట్ ఈ లెవెల్స్ బ్రేక్ అయింది అనుకోండి, మార్కెట్ ఈ గ్యాప్స్ అనేటివి ఈ గ్యాప్స్ అనేవి ఫిల్ కాలేవు, ఇవన్నీ కూడా ఫిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో అప్ టు మార్కెట్ 19,000 లెవెల్ వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో 19,250 లెవెల్ చాలా ఇంపార్టెంట్. దీని కిందకి వస్తే మార్కెట్లో పీఈ సైడ్ ప్లాన్ చేయండి. అండ్ అప్ సైడ్లో 19,400 పైన ఒక కన్ఫర్మేషన్ అండ్ దానిపైన 19,500 పైన ఇంకో కన్ఫర్మేషన్, ఇక్కడ మనం సిఈ సైడ్ ప్లాన్ చేయొచ్చు.
నిఫ్టీలో. ఎందుకంటే ఇది రివర్సల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇది ఒక రివర్సల్ క్యాండిల్ కాబట్టి దీని హై బ్రేక్ అయిందనుకోండి, సో అప్ సైడ్లో ప్లాన్ చేయొచ్చు, డౌన్ బ్రేక్అవుట్ అయితే మార్కెట్లో డౌన్ సైడ్లో ప్లాన్ చేయొచ్చు నిఫ్టీలో. సో ఇది మనకి నిఫ్టీ. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీకి వద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ పెడతాను. బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ సిమిలర్, బట్ బ్యాంక్ నిఫ్టీ కూడా ప్రీవియస్లీ మనం డేటా చూసామనుకోండి, సో ఇది వచ్చేసి ఒక రేంజ్లో ట్రేడ్ అవుతుంది. అండ్ ఇక్కడ చూడండి మార్కెట్ అనేది ఈ రేంజ్ మార్కెట్లో మార్క్ చేస్తానని ఈ రేంజ్. సో ఇక్కడ మార్కెట్ కంటిన్యూస్లీ సైడ్ వేస్ రేంజ్ అండ్ యాజ్ ఆఫ్ నో మార్కెట్ అదే రేంజ్లో ట్రేడ్ అవుతుంది. ఇక్కడ మనకి రివర్సల్ క్యాండిల్ వచ్చింది, దాని తర్వాత మార్కెట్ షార్ట్ మూమెంటం డౌన్ సైడ్ వచ్చింది, తర్వాత మళ్ళీ ఒక రివర్సల్ క్యాండిల్, తర్వాత మళ్ళీ ఫ్రైడే రోజు చూసినా సరే మార్కెట్ అంతగా మూవ్ అవ్వలేదు. సో ఇక్కడ చూడండి కంటిన్యూస్లీ 4 days నుంచి కూడా మార్కెట్ అక్కడక్కడనే ట్రేడ్ అవుతుంది. ఇక్కడ మనకి 44,000 లెవెల్ అనేది రెసిస్టెన్స్ ఉంది. అండ్ అప్ సైడ్లో చూసినట్టయితే 44,400 అండ్ 44,500 రెసిస్టెన్స్ ఉంది. సో 44,500 పైన మనం సిఈ సైడ్ ప్లాన్ చేయవచ్చు. అండ్ డౌన్ సైడ్ ఏదైతే లో ఉందో అరౌండ్ 43,500, సో 43,500 ఆర్ 43,600 ఇవి మనకి సపోర్ట్ లెవెల్స్. సో ఈ లెవెల్స్ బిలో కిందికి వస్తే మార్కెట్లో పీఈలో ప్లాన్ చేయండి. అండ్ ఈ మధ్యలో ఉంటే క్వాంటిటీ తక్కువ చేయండి. సైడ్ వేస్లో మాత్రమే మార్కెట్ ఉండే ఛాన్స్ ఉంటుంది. అండ్ మీరు ఆప్షన్ సెల్లర్ అనుకోండి, ఇక్కడ స్ట్రాడిల్ కానీ స్ట్రాంగిల్ కానీ ప్లే చేసుకోవచ్చు బ్యాంక్ నిఫ్టీలో. అండ్ అదే ఫిన్ నిఫ్టీకి వచ్చేస్తే ఫిన్ నిఫ్టీ కూడా డైలీ టైం ఫ్రేమ్ పెడతాను. సో ఫిన్ నిఫ్టీ కూడా డైలీ టైం ఫ్రేమ్ సిమిలర్ క్యాండిల్ ఏదైతే మనకి నిఫ్టీలో కనిపించింది అదే క్యాండిల్. అండ్ ఇక్కడ కూడా మనం జోన్ చూసుకోండి, మార్కెట్ అనేది ప్రీవియస్లీ ఇదే జోన్ దగ్గర కన్సాలిడేషన్లో ట్రేడ్ అయింది. అండ్ ఇప్పుడు చూసుకున్నా సరే 4 weeks నుంచి కూడా మార్కెట్స్ ఆల్మోస్ట్ ఆల్ రివర్సల్ క్యాండిల్స్ అన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయి. ఇదొక దోజీ క్యాండిల్, ఇదొక దోజీ క్యాండిల్, ఇదొక దోజీ క్యాండిల్. ఇక్కడ మనకి దోజీ క్యాండిల్ లో బ్రేక్ అయింది, మార్కెట్ కొద్దిగా డౌన్ సైడ్ వచ్చి క్లోజ్ అయింది. అండ్ మళ్ళీ మార్కెట్లో దోజీ క్యాండిల్ కింద వచ్చి మార్కెట్ ఓపెన్ అయింది, దాని తర్వాత మార్కెట్ అప్ సైడ్లో క్లోజ్ అయింది. అండ్ ఇన్ బిట్వీన్ ఏదైతే ప్రీవియస్ డే దోజీ క్యాండిల్ ఉందో దాని మధ్యలో క్లోజ్ అయింది. దాని తర్వాత మార్కెట్ అదే రేంజ్లో మార్కెట్ ట్రేడ్ అయింది దానికన్నా ముందు క్యాండిల్. అండ్ ఇక్కడ మనం ఫ్రైడే రోజు చూసామనుకోండి, ఫ్రైడే రోజు కూడా మార్కెట్ అనేది ఒక రివర్సల్ క్యాండిల్స్. సో ఇక్కడ ఓవరాల్గా మన పిక్చర్ ఏంటంటే మార్కెట్ అనేది ఇండెసిషన్లో ఉంది. అండ్ ఇక్కడ అప్ సైడ్లో మనం చూసుకున్నాం అనుకోండి 19,700 లెవెల్ ఇంపార్టెంట్ అండ్ 19,600 లెవెల్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఈ రెండు కూడా. అండ్ డౌన్ సైడ్లోకి వచ్చేసి 19,400 సపోర్ట్ ఉంది ఫిన్ నిఫ్టీలో. అండ్ ఇది బ్రేక్ అయితే కొద్దిగా మనం పీఈ సైడ్ ప్లాన్ చేయొచ్చు. డౌన్ సైడ్ అప్ టు 19,200 లెవెల్ వరకు. అండ్ 19,200 లెవెల్ కూడా ఒక మంచి సపోర్ట్ లెవెల్. ఇక్కడ నుంచి మార్కెట్ మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ కూడా సపోర్ట్ తీసుకుంది కాబట్టి 19,200 బిలో వస్తే 19,100 వరకు కూడా ఫిన్ నిఫ్టీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఫిన్ నిఫ్టీ మంగళవారం రోజు మనకి ఎక్స్పైరీ ఉంది కాబట్టి, సో రేపు కూడా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ట్రేడ్ చేస్తారు కాబట్టి, సో ఫిన్ నిఫ్టీని కొద్దిగా అబ్జర్వ్లో పెట్టండి. సో ఫిన్ నిఫ్టీ లెవెల్స్ బ్రేక్ అయింది అనుకోండి, సో ఫర్దర్ డౌన్ సైడ్ ప్లాన్ చేయొచ్చు ఫిన్ నిఫ్టీలో. అండ్ డౌన్ సైడ్ అంటే 19,400 బిలో వస్తే ఇక్కడ షార్ట్గా కొంచెం క్వాంటిటీ పీఈ సైడ్ ప్లాన్ చేయొచ్చు. అండ్ ఒకవేళ ఇది కూడా బ్రేక్ అయింది అనుకోండి 19,200, 19,100 వరకు కూడా ప్లాన్ చేయొచ్చు. ఇది మనకి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ డీటెయిల్ వీడియో మీకు వీక్లీ టైం ఫ్రేమ్ అండ్ డైలీ టైం ఫ్రేమ్ పిక్చర్లో, సో దట్ మీకు కూడా ఒక మంచి క్లారిటీ అనేది ఉంటుంది లెవెల్స్ పైన. దీని బేసిస్ పైన మీరు ఇంట్రాడేలో డెసిషన్ తీసుకోగలుగుతారు కాబట్టి, సో ఇంత డీటెయిల్గా మీకు చెప్పాను. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అదేవిధంగా ఆప్షన్ చైన్ డేటాకి వెళ్దాం మనం. సో ఆప్షన్ చైన్ డేటా పెట్టుకుంటాను. సో ఫస్ట్ ఆప్షన్ చైన్ డేటా నిఫ్టీకి పెట్టుకుందాం. సో నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా వచ్చేసి 19,300 లెవెల్ని అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ మనకి కాల్ సైడ్ అండ్ పుట్ సైడ్ ఆల్మోస్ట్ సిమిలర్ ఉంది. 19,250 లెవెల్ దగ్గర 81,000 అండ్ 79,000 ఇక్కడ కూడా మనకి సపోర్ట్ అనేది కనిపిస్తుంది. 19,250, 19,200 లెవెల్ దగ్గర యాజ్ పర్ ఆప్షన్ చైన్. అండ్ అప్ సైడ్లో రెసిస్టెన్స్ వచ్చేసి 19,400 లెవెల్ దగ్గర 1,30,000. అంటే మార్కెట్ 19,200 to 19,400 ఈ 200 పాయింట్స్ మధ్యలోనే మార్కెట్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి నిఫ్టీలో. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాం. సో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా కూడా పెడతాను ఇక్కడ. సో బ్యాంక్ నిఫ్టీ సెలెక్ట్ చేసుకుందాం మనం. బ్యాంక్ నిఫ్టీ సెలెక్ట్ చేసుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ వచ్చేసి మనకి 43,900, 44,000 లెవెల్ చూసామనుకోండి. సో 44,000 లెవెల్ అనేది రెసిస్టెన్స్లోకి యాక్ట్ చేస్తుంది. 66,000 అండ్ 73,000. అండ్ డౌన్ సైడ్లో ఇంకా చూస్తే 43,500 సపోర్ట్ కనిపిస్తుంది. 47,000 ఇంకా అప్ సైడ్లో రెసిస్టెన్స్ 44,000 అండ్ 44,500 అనేది రెసిస్టెన్స్ కనిపిస్తుంది బ్యాంక్ నిఫ్టీలో. సో యాజ్ ఆఫ్ నో అయితే మార్కెట్స్ అయితే నెగిటివ్గానే ఉన్నాయి. మనకైతే రేపు మార్కెట్ అనేది ఓపెనింగ్ ఒకవేళ నెగిటివ్ ఓపెన్ అయింది అనుకోండి, సో మార్కెట్ ఏదైతే లెవెల్స్ మనం డిస్కస్ చేసామో సో ఆ లెవెల్స్ కింద మార్కెట్లో
ట్రేడ్ అవుతుంటే కనుక పీఈ సైడ్ ప్లాన్ చేయండి. ఒకవేళ మార్కెట్ అనేది పాజిటివ్గా మార్కెట్ ఉందనుకోండి, ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఏదైతే మనం లెవెల్స్ డిస్కస్ చేసామో బ్యాంక్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీలో, అండ్ ఆ లెవెల్స్ని మార్క్ చేసుకోండి. ఆ లెవెల్స్ పైన కనుక మార్కెట్ ట్రేడ్ అవుతుంది అనుకోండి, సో అప్పుడు మనం సిఈ సైడ్ ప్లాన్ చేయొచ్చు. అండ్ లిటిల్ బిట్ మనకి రివర్సల్ ఛాన్సెస్ కూడా మనకి అక్కడ కనిపిస్తాయి. అండ్ డేటా కూడా మనం చూడండి. సో మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. సో నేను అక్కడ షేర్ చేస్తాను టెలిగ్రామ్ ఛానల్లో డేటా అంతా కూడా ఆప్షన్ చేయండి డేటా. సో పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా అని. బట్ డేటా బేసిస్ పైన ఎప్పుడు కూడా ఎంట్రీస్ తీసుకోవద్దు. జస్ట్ డేటా అనేది ఒక కన్ఫర్మేషన్. టెక్నికల్ అనాలిసిస్లో మనకి ఏదైతే మనకు కనిపిస్తుందో, సపోజ్ టెక్నికల్ అనాలిసిస్లో మనకు బెరిష్ ఉందనుకోండి, డేటా కూడా బెరిష్ చూపిస్తుంది అంటే సో అప్పుడు ఒక సెకండ్ కన్ఫర్మేషన్ వస్తుంది మనకి. బట్ ఓన్లీ డేటా బేసిస్ పైన అయితే మీరు ఎంట్రీస్ కానీ ఎగ్జిట్స్ కానీ ఎప్పుడు కూడా తీసుకోకూడదు. డేటా మ్యానిపులేషన్ చాలా జరుగుతుంది మార్కెట్లో. బికాజ్ ఎందుకంటే మార్కెట్స్లో అందరికీ అదే కనిపిస్తుంది. ఇప్పుడు మీకు ఇక్కడ సపోర్ట్ కనిపిస్తుంది అంటే అందరికి అదే సపోర్ట్ కనిపిస్తుంది, మీకు ఇక్కడ రెసిస్టెన్స్ కనిపిస్తుంది అంటే అందరికి అదే రెసిస్టెన్స్ కనిపిస్తుంది. సో డేటా బేసిస్ పైన ఎప్పుడు కూడా మీరు ఎంట్రీస్ తీసుకోకూడదు. ఓన్లీ ప్రైస్ యాక్షన్ బేసిస్ పైనే తీసుకోవాలి. సో ప్రైస్ యాక్షన్ బేసిస్ పైనే మీరు ట్రేడ్స్ అనేది ప్లాన్ చేయండి, ఓకేనా. అండ్ గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. సో గ్లోబల్ మార్కెట్స్ వచ్చేసి డౌ జోన్స్ అనేది లిటిల్ బిట్ పాజిటివ్లో ఉంది, అండ్ S&P 500 నెగిటివ్లో ఉంది, నాస్డాక్ నెగిటివ్లో ఉంది, యూరోపియన్ మార్కెట్స్ నెగిటివ్లో ఉంది, గిఫ్ట్ నిఫ్టీ ఆల్మోస్ట్ ఫ్లాట్ చూపిస్తుంది ఇక్కడ. సో అన్ని మార్కెట్స్ కూడా నెగిటివ్ ఇండికేషన్ ఉన్నాయి. సో మన మార్కెట్స్ రేపు మార్నింగ్ ఓపెనింగ్ మనకు తెలుస్తుంది. సో మన మార్కెట్స్ ఓపెన్ అయిన తర్వాత వెంటనే మీరు ట్రేడ్స్లో ఎంట్రీ కాకండి. అట్లీస్ట్ మార్కెట్స్కి కొద్దిగా టైం ఇవ్వండి. దాని తర్వాత మార్కెట్ సెటిల్ అయిన తర్వాత మార్కెట్లో ఎంట్రీ తీసుకోండి. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ కామెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వండి. సో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.